ప్రజలారా ఇవాళ మరొక యాక్టర్ ముచ్చట చెప్తా. వీళ్ళని యాక్టర్ అనాలనా మరి ఏమనాలన్నా మీరే కామెంట్ రూపంలో చెప్పురు. కానీ వీళ్ళు ఏమైనా సినిమాలలోనే ఈ మంచి మంచి కథలు పడతారు. కానీ బయటకు వచ్చినాక అంత లంగేశాలు తప్పితే ఆయమని వేషాలు వేస్తోళ్ళు చాలా తక్కువనే ఊరు. ఓ 90-90% ఇసొంటిలో ఉన్నట్టు అంతగానే ఓళ్ళు ముచ్చరు. అంటే మన ఇక్టరీ వెంకటేశ అలా కొడుకు ముందలేశ ముందలేశ అంటున్నా, ఆయన పేరు రానా. మళ్ళీ పోతే సురేష్ బాబు వాళ్ళ ఇంటి వాళ్ళ మీదనంట ఈ నాపేలి కోటు ఉందిగా, ఈ నాపేలి కోటు వాళ్ళు చెప్పిరంట ఈ సంక్రాంతి పండుగ చేసుకున్నాక జరాలతో పని చాలా ఉంది తోలుకరారని చెప్పిరట. అదేంది మన ఫిలిం నగర్లో పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పిరట వీళ్ళది ఒకటి భూమి పంచాయతీ ఎక్కితే భూమి పంచాయతీ ఏది మన ఆ ఫిలిం అక్కడ సినిమాలు తీసే దగ్గరనే మోహన్ బాబుతో ఇల్లు ఉంటుంది, దాని పక్క పోయి వీళ్ళదే ఎక్కితుంది భూమి ఉందట. భూమి ఉంటే అంతకంటే ముందు ఒక ఆయనకు ఆ హోటల్ అదేదో మన డక్కన్ కుక్కో ఏదో హోటల్ ఉంది ఆడ పడే, నాకు నోరు తిరగదు తప్పున. కానీ ఆ హోటల్ పెట్టుకుంటేందుకు లీజుకి ఇచ్చిరు. లీజుకి ఇస్తే దాన్ని అగ్రిమెంట్ అన్ని రాసుకురాలు. ఈ వాళ్ళ వెంకటేశ్ ఇంత భూమి, ఆ సురేష్ బాబు ఇంత భూమి, శీర్షకం భూమి కాబట్టి ఇద్దరు పోతుల దానికి కొన్ని ఏళ్ళ దాకా అగ్రిమెంట్ రాసుకుని బాగానే రాసుకుంటూ పోయింది. మరి పశ పాడైపోను పశనే లంగదా పశ. ఈ ఆశ ఎక్కువైనట్టు ఆశ ఎక్కువ ఏం చేసిరు, ఇలా ఏం లేదు ఎక్కర్లేదు ఇక నువ్వు వెళ్ళిపోవాల్సింది ఇలాగెళ్ళి ఈ మా భూమి మాకు కావాలని చెప్పిరట. అరే అట్టేడా సార్ నేను హోటల్ పెట్టుకుంటే పాడే మరి నన్ను మధ్యాహ్నం గట్టేలా కొడుతురా అని సరికల్లా లేదు కొంతమే మొత్తం కొన అంటే సరే కొంత అని చెప్పినట్టు ఆయన. ఆ ఓనర్ ఏం చేసినట ఒక 5 కోట్ల రూపాయలు ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చేసినట. 5 కోట్ల రూపాయలు తీసుకొని మంచిగా దగ్గర పెట్టుకొని ఇవాళ ఏం చేసిరంటే ఆయనకి అమ్మకుంటా ఇంకొక ఆయనకు అమ్మతాను పెట్టినట. ఇక చూడు కథ. మరి ఫస్ట్ అమ్మిన ఆయన ఎక్కడ పోవాలి, అగ్రిమెంట్ రాసుకురు అదే సేల్ డీడో ఏదో కొట్టుకుంటారుగా అట్లా కొట్టుకున్నాక ఇవాళ ఏమైందంటే నీకు లేదేం లేదని ఇంకోని కాడికి పోయారట. ఆల్రెడీ ఆ హోటల్ బిడ్డలు అయితే ఒలగొట్టి మీరు ఏది మన ఆ రామనాథ్ స్టూడియో ఉంటుంది కదా అక్కడ పోయినప్పుడు చూసిరా నష్టం లేదు, మేము అబద్ధం చెప్పాల్సిన పని మాకు లేదు. కానీ చుట్టూ ఏది మన రేగులేసి పెట్టిరు, ఎందుకంటే ఆక్రమించి పెట్టుకురు కదా ఆల్రెడీ. ఇక మీకు అమ్మేయలేదు ఏం లేదు. అవునా వెంకటేశ బాహుబలి సినిమాలు ఉన్నాయి, ఆయన పేరు రానా. మీరు భూమి మీదకి 500 ఏళ్ళు బతానికి వచ్చిన అరే నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు 4 రోజులు మంచిగా బతికి సావాలనేది ఎవరైనా పెద్దలు చెప్పిన ముచ్చట. కోట్ల రూపాయలు మీ దగ్గర ఉండే ఎట్టా ఉన్నాయని దానమే చేయకూరి. మాట మీద కాగితం రూపకంగా రాసిన దాని మీద ఉండాలి కదా. అంటే ఏడ మంచిగా ఇటు ఆడికి పోతారు అయితే ఇక ఒక గిట్ట ఉంది ఇలా కథ. వీళ్ళు మళ్ళీ సినిమాలలో చెప్తారు మేము మొత్తం పేదోళ్ళకే దానం చేస్తాం అనేది సినిమాలు తీస్తారు. కానీ నిజ జీవితానికి వస్తారకే మాత్రం ఈ అంత ఏక నెంబరు లంగ దొంగ పనులు తప్పితే ఆయమైన పనులు ఒక్కరిని దగ్గరలేనట్టున్నాయి. ఆల్రెడీ కోర్టులో చెప్పారు ఇక పండుగ అయిపోయినాక తోలకరా లేదు చాలా పని ఉందని. అంటే మీకు 5 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. 5 కోట్ల రూపాయలు తీసుకొని దగ్గర పెట్టుకున్నాక మళ్ళీ ఇంకోటి కొత్తరికి అమ్మాలని ఎట్ట బుద్ధి పుట్టింది చెప్పురు మీకు. ఇక గట్టువంటి రాజ్యం నడుస్తుంది పట్టణంలో. పైసలు ఈ చెట్లకు నేను ఆకులు ఈ చెట్లకి ఎన్ని ఆకులు ఉన్నాయో గన్ని ఉండొచ్చు కంప చెట్టు కాయ చూపి సారి జరా కథకైతే ఎక్కువ ఉండొచ్చు మీ దగ్గర పైసలు. అయినా కానీ మీ ఆశ సావదు. ఎందుకంటే మామూలుగా ఈ కాలంలో అన్ని రకాలుగా తిని బత్తేనే 40 నుంచి 50 ఏళ్ళ కంటే ఎక్కువ బతలేడు. కానీ మీరు ఒక 500 ఏళ్ళు బద్దామని వచ్చినట్టు అయితే ఈ భూమి మీదకి గిట్లా గిసవంటి లంగ పనులు చేసుకుంటా ఇక మేము పెద్ద ఈ మోతవర్లం అన్నట్టు మాట్లాడతారు. జర్రావో రేవంత్ రెడ్డి గారు గిసవంటి వాళ్ళని ఈ ఫిలిం స్టార్లు చాలా మంది ఉన్నారు. గిసవంటి వాళ్ళ మీద కూడా కన్నేసి ఉంచాలి, లేకపోతే ఈ సాధారణ వ్యక్తి బతకకాలం లేదు ఇక ఈ రాష్ట్రంలో. ఇక ఉంటా మరి.